ఇద్దరం కలిసి పోవాలని రూల్ ఉందా ఏమన్నా? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి పో. నీకేమి, నువ్వు బానే చెప్తావు. నేను మా అమ్మకి మా నాన్నకి సమాధానం ఏం చెప్పాలి? వాళ్ళు కోడల్ని తొలుకొని రాకుండా ఒక్కని ఎందుకు వచ్చినావని అడుగుతారు. అదంతా నాకు సంబంధం లేదు, నువ్వు ఏమన్నా చెప్పుకో. అది కాదు పల్లవి, నీకు తెలుసు కదా మనిద్దరం సంతోషంగా ఉన్నామని మా అమ్మకి అబద్ధం చెప్పిన. ఇప్పుడు ఇద్దరం కలిసి కాకుండా వేరువేరుగా పోతే వాళ్ళకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అయితే నన్నేం చేయమంటావు? మనిద్దరం కలిసి ఫస్ట్ మా ఇంటికి పోదాం, కొన్ని రోజులు అయిన తర్వాత మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం. అంత లేదు, ఫస్ట్ మా ఇంటికి పోవాలి. ఇట్లా పట్టుకొని కూర్చుంటే ఎట్లా? నువ్వు నన్ను కూడా అర్థం చేసుకోవాలి కదా. నీకి ముందే చెప్పినా మా నాన్న ఆరోగ్యం అంతంత మాత్రమే అని. నాకు ఫస్ట్ మా నాన్నని చూడాలని ఉండదా? అయితే పోయి చూడు, నిన్నెవరైనా వద్దన్నారా? మరిద్దరం కలిసి పోవడానికి నువ్వు ఒప్పుకుంటలేవు కదా. మనం ఇద్దరం కలిసి పోతేనే వాళ్ళకి ఏ డౌట్ రాదు, వాళ్ళు కూడా సంతోషపడతారు. నాకు కిరణ్ని ఎప్పుడెప్పుడు చూడాలి అనిపిస్తుంది, కానీ బావ చూస్తే మా ఇంటికి పోదామంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అందులో మామయ్య ఆరోగ్యం బాలేదు అంటున్నాడు. ఎంత కాదనుకున్నా నాకు మేనమామ. ఆయనకి ఆరోగ్యం బాలేదని తెలిసిన తర్వాత కూడా నేను పోకపోతే బాగుండదు. కొన్ని రోజులు అంటున్నాడు కదా, పోతే సరి. ప్లీజ్ పల్లవి, ఇదొక్కసారి నన్ను అర్థం చేసుకో. నా గురించి కాకపోయినా కనీసం మా నాన్న గురించి అన్నా ఆలోచించు. సరే, మామయ్యకి ఆరోగ్యం బాలేదంటున్నావు కదా, అందుకే ఒప్పుకుంటున్నా. కానీ కొన్ని రోజులు మాత్రమే, ఆ తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా. సరే పల్లవి, ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. కానీ ఇంకొక హెల్ప్ చేయాలి. ఏంటది? మా అమ్మ మా నాన్న ముందర మనిద్దరం కలిసి సంతోషంగా ఉన్నట్టు నటించాలి. మళ్ళీదేంది? నీకి నా గురించి బాగా తెలుసు, తెలిసి కూడా నువ్వు నన్ను ఎట్లా అడుగుతున్నావు? ప్లీజ్ పల్లవి, కొన్ని రోజులే కదా. నా వల్ల కాదు. ఏమో అని ఫస్ట్ మీ ఇంటికి రానీకి ఒప్పుకున్నాను, కానీ ఆడిపోయినాక మనిద్దరం కలిసి సంతోషంగా ఉన్నట్టు నటించడం నా వల్ల కాదు. మా నాన్న ఆరోగ్యం కోసం పల్లవి. మనం ఎప్పట్లాగే ఎడమొఖం పెడమొఖం అన్నట్టుంటే ఆయన ఆరోగ్యాన్ని ఇంకా ఖరాబ్ చేసుకుంటాడు. ఎంత కాదనుకున్నా నీకు కూడా మేనమామ. మీ మేనమామ కోసం ఆ మాత్రం చేయలేవా? చెప్పు పల్లవి. ప్రతిదానికి మామయ్య ఆరోగ్యాన్ని అడ్డు పెడతాడు, ఇంకా ఒప్పుకోకుండా ఏం చేయాలి? అందులో మామయ్యకి నేనంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి నన్ను బాగా చూసుకున్నాడు. నాకు కూడా మామయ్య అంటే ఇష్టము. అలాంటి మామయ్య కోసం ఈ మాత్రం చేయకపోతే ఎట్లా? సరే అను పల్లవి. సరే అనక చస్తానా? ప్రతిదానికి మామయ్య ఆరోగ్యాన్ని అడ్డు పెడతావు. నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. అమ్మయ్యా, దీనికి కూడా ఒప్పుకున్నావు. థ్యాంక్స్ పల్లవి. నీ థ్యాంక్స్ నాకేం అక్కర్లేదు. నేను మామయ్య కోసం ఒప్పుకున్నాను, నీ కోసం కాదు. ఎవరి కోసమైతే ఏమి, ఒప్పుకున్నావు అదే చాలు. ఇంత ఈజీగా ఒప్పుకుంటావని నేను కూడా అనుకునలేను. కానీ మళ్ళీ అమ్మకి నాన్నకి ఎలాంటి డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. నిజం తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అసలు ఈ పల్లవిలో మార్పు ఎప్పుడొస్తుందో ఏమో. మావయ్య, చెప్పమ్మా. ఎందుకు అత్తయ్య మిమ్మల్ని పిలుస్తుంది? సరే అమ్మా, నేను పోతలే. సరే మామయ్య. అవని, చెప్పండి మామయ్య. నీతో కొంచెం మాట్లాడాలి. ఏంది నాతోనే? అవునమ్మా, నేనే నీ దగ్గరకు వచ్చి మాట్లాడదాం అనుకున్నాను, కానీ అంతలోపు నువ్వే వచ్చినావు. అవునా? సరే మామయ్య, ఏందో చెప్పండి. నీకి కిరణ్కి మధ్యలో గొడవేంది? ఇదేంది? మామయ్య ఉన్నట్టుండి ఇట్లా అడుగుతున్నాడు. అయినా మా ఇద్దరి మధ్య గొడవ అని మామయ్యకి ఎట్లా తెలుసు? చెప్పమ్మా, మీ మధ్య గొడవేంది? అదేంది మామయ్య, ఉన్నట్టుండి ఇట్లా అడుగుతున్నారు? అయినా మా మధ్య గొడవలు ఉన్నాయని మీకెవరు చెప్పినారు? మీ అత్తయ్య చెప్పింది. ఏంది అత్తయ్యనా? మేమిద్దరం గొడవ పడినట్టు అత్తయ్య కూడా తెలియదు కదా. కొంపదీసి రాత్రి మేమిద్దరం మాట్లాడుకున్న మాటలు వినిందా ఏంది? అదీగాక ఇల్లు మొత్తం నన్ను అత్తయ్య కూడా వెతికిందని ఆయన చెప్పినాడు. అంటే రాత్రి అత్తయ్య కూడా మేల్కొనే ఉంది. మేమిద్దరం మాట్లాడుకున్న మాటలు వినిందేమో. ఇంతకీ అత్తయ్య మీకు ఏమని చెప్పింది? నేను మీ కొడుకు ఏ విషయంలో గొడవ పడ్డామని చెప్పింది? ఏ విషయమని మీ అత్తయ్య కూడా తెలియదు, కానీ రాత్రి మేడపైన మీరిద్దరు గొడవ పడినారని ఒక్కటి చెప్పింది. అమ్మయ్యా, అంటే అత్తయ్య ఏం వినలేదు. ఇంకా నయం, మా మాటలు వినిందేమో అని మస్తు భయపడినాను. మీ ఇద్దరి మధ్య ఏమన్నా గొడవ ఉంటే నాకు చెప్పు. నా కొడుకు నిన్ను ఏమన్నా అన్నాడా, లేదా నీకు కోపం వచ్చే విధంగా ఏమన్నా చేసినాడా? ఏమన్నా ఉంటే ధైర్యంగా నాకు చెప్పు. నా కొడుకు సంగతి నేను చెప్తా. ఎవరెన్ని చెప్పినా ఆయన మాత్రం వినే పరిస్థితుల్లో లేడు. నేను పడే బాధ మీకు ఎట్లా చెప్పమంటారు? మీ కొడుకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. నన్ను గడువు అయిపోగానే మా పుట్టింటికి పంపిస్తా అంటున్నాడు. ఇదంతా మీకు చెప్తే మీరు తట్టుకోగలరా? అవని చెప్పకుండా మౌనంగా ఉంది. అంటే నాకు కూడా చెప్పకూడని విషయమా? అసలు అవనికి పల్లవి గురించి తెలుసో లేదో అర్థమైతలేదు.
అవని చెప్పమ్మా. మీకు చెప్పేంత పెద్ద గొడవ ఏం కాదులే మామయ్య. ఏదో చిన్న మాట మాట అనుకున్నామంతే. అయినా మేమిద్దరం పెద్దగా గొడవ పడేంత మనస్పర్ధలు ఏముంటాయి మా మధ్య. మీరేమి టెన్షన్ పడొద్దు, మేమిద్దరం బానే ఉన్నాము. నువ్వు పైకి మాత్రమే అట్లా చెప్తున్నావు, కానీ నువ్వు ఏదో నిజం దాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ మాటల్లోనే అర్థమవుతుంది నాకి. వామ్మో, మామయ్య ఏంది ఎప్పుడు లేనిది నాతో ఇట్లా మాట్లాడుతున్నాడు? నేను చెప్పేది మొత్తం అబద్ధమని మామయ్యకి ఎట తెలుసు? నాకు తెలియకుండా మామయ్యకి కూడా పల్లవి గురించి ఏమైనా తెలిసిందే? అందుకు ఇట్లా మాట్లాడుతున్నాడా? అసలేమీ అర్థమైతలేదు. ఒకవేళ మామయ్యకి పల్లవి గురించి చెప్తే అమ్మో వద్దులే, మళ్ళీ ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. ఆయనని అత్తయ్య మామయ్య బాగా తిడతారు. ఒకవేళ మామయ్యకి పల్లవి గురించి ఏమైనా తెలిసింటే డైరెక్ట్గా వాళ్ళ కొడుకుతోనే మాట్లాడతానులే. ఊకెందుకు వచ్చిన గొడవ? ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. నేను చెప్పేది నిజం మామయ్య. మా మధ్య మీరు భయపడేంత పెద్ద గొడవలేం లేవు. మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉంటే మీరు అడగక ముందుకు నేనే చెప్తా. పాపం అత్తయ్య కూడా ఎంత టెన్షన్ పడిందో ఏమో. మా మధ్య సమస్య ఏం లేదని అత్తయ్యకి మీరే చెప్పండి. సరే అమ్మా. ఎంత అడిగినా చెప్తలేదంటే అవనీకి పల్లవి గురించి తెలిసినట్టు లేదు. నేనే అనవసరంగా భయపడినా. అరే, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. నేను ఈరోజు స్వప్నని గుడికి తొలుకొని పోదాం అనుకుంటున్నా. మంచిదే కదా. అవునరా, నేను కూడా కొన్ని మొక్కులు తీర్చుకునేది ఉంది. దీంట్లో నన్ను అడగనీకేముంది? ఏం లేదురా, ఈరోజు అల్లుడు ఇంటికి వస్తున్నాడు. ఎలాగో వాళ్ళిద్దరిని గుడికి తొలుకొని పోతా. వాళ్ళతో పాటు నువ్వు అవని కూడా వస్తే బాగుంటది. ఏంది, మేమిద్దరం కూడా రావాలనా? వస్తే ఏమైతుంది? నేను మీ పేర్ల మీద కూడా పూజ చేపిస్తా. ముందరనే నాకి అవనికి మధ్య గొడవ జరిగింది. ఇప్పుడు అవని పైకి నవ్వుతూ ఉన్నా లోపల మాత్రం మస్తు బాధపడుతుంది. ఈ టైంలో మేము గుడికి పోవడం కరెక్టేనా? అవని ఏమంటదో. ఇప్పుడు ఇదంతా ఎందుకులే అమ్మా. స్వప్నని బావని తోలుకొని పో, మధ్యలో మేమెందుకులే. రాత్రి వీళ్ళ మధ్య గొడవ జరిగినందుకు ఇట్లా అంటున్నాడా? రాను అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు అన్యోన్యంగా సంతోషంగా ఉండాలని నేను పూజ చేపిస్తున్నా. అలాంటిది వీళ్ళే రాకపోతే ఎట్లా? రాత్రి నీకు అవనికి మధ్య గొడవ జరిగింది. ఎందుకు ఏమైందని నేను అడగను, కానీ దాన్ని మనసులో పెట్టుకొని గుడికి రాను అనడం తప్పు. నేనేమి మనసులో పెట్టుకునిలేను. అయినా నేను గుడికి రాను అనడానికి కారణం రాత్రి మా మధ్య జరిగిన గొడవ కాదు. మరి ఇప్పుడు గుడికి పోయేది స్వప్న గురించి కదా. బావని స్వప్నని తొలుకొని పో, మధ్యలో నేను అవని వచ్చి ఏం చేస్తాం? అంటే నేను అవని పేరు మీద కూడా పూజ చేపిద్దాం అనుకున్నాను. ఈ మధ్య అవనీకి ఆరోగ్యం అస్సలు బాగుంటలేదు కదా. నువ్వు చెప్పింది కూడా కరెక్టే అమ్మా, కానీ అవనీకి నువ్వే చెప్పు. నేను చెప్తే నా మాట వినదు. నువ్వు చెప్తేనే వినంది, నేను చెప్తే వింటదా? నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. అవని గుడికి రావడానికి ఒప్పియి. ఇద్దరు కలిసి వస్తే బాగుంటది. ఆ తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు అవనీని గుడికి రావడానికి ఎట్లా ఒప్పియాలి? అల్లుడు గారు బాగున్నారా? బాగున్నా మామయ్య, మీరెలా ఉన్నారు? నేను కూడా బానే ఉన్నా. పదండి బాబు, లోపలికి పోదాం. ఎట్లున్నావు బాబు? నేను బాగున్నా అత్తయ్య. చెల్లమ్మ ఎట్లున్నావు? నేను బాగున్నాన్నయ్యా. ఇంతకీ స్వప్న ఏడుంది, కనబడతలేదు? స్వప్న తన రూమ్ లో ఉంది. నేను వెంటనే స్వప్నం చూడాలి. అల్లుడు ఎంత సంతోషంగా ఉన్నాడో. అల్లుడు ఇంత సంతోషంగా ఉండడం నేను ఎప్పుడు చూసలేను. అమ్మో, బయట నా మొగుడు మాట వినబడుతుంది. వచ్చినట్టున్నాడు. ముందరనే ఆయన ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఆయన వస్తున్నాడంటేనే భయమేస్తుంది. కొంచెం కూడా నా మీద అనుమానం రానియకూడదు. స్వప్న, ఏవండి వచ్చినారా? నేను మీకోసం ఎదురు చూస్తున్నా. వచ్చినా స్వప్న. నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది. నా పైన మీకు ఎంత ప్రేమండి? ఇప్పుడు నీ పైన కంటే నీ కడుపులో ఉన్న బిడ్డ పైనే నాకు ప్రేమ ఎక్కువ. మీరిద్దరూ ఆరోగ్యంగా ఉండాలి. నేను అనుకున్న దానికంటే ఈయన ఎక్కువనే కనెక్ట్ అయినాడు. వామ్మో, నాకి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అనవసరంగా ఈ నాటకం ఆడుతున్నా. కొంచెం డౌట్ వచ్చినా నా కాపురమే కూలిపోతుంది. ఏమైంది స్వప్న? ఎందుకో కంగారు పడుతున్నట్టున్నావు? అబ్బే, అలాంటిదేం లేదు. నిజం చెప్పు, నువ్వు బానే ఉన్నావా? నాకేమైంది? నేను బానే ఉన్నా. మరి రూములో ఇంత చల్లగుంది, మరి ఆ చెమటలేంది? నిజం చెప్పు, నువ్వు నా దగ్గర ఏమైనా నిజం దాస్తున్నావా? చ, ఈయనకి అనుమానం రాకుండా నటించాలి అనుకున్నాను, కానీ వచ్చి రాగానే పసిగట్టినాడు నేనేదో నిజం దాస్తున్నా అని. ఇట్లే తడబడితే ఆయనకి ఇంకా అనుమానం ఎక్కువైతుంది. ఎట్లో గట్లా మేనేజ్ చేయాలి. ఈ టాపిక్ ని డైవర్ట్ చేయాలి. అడిగేది నిన్నే. నా దగ్గర ఏ నిజం దాచలేవు కదా. మీకెప్పుడు నా మీద అనుమానమే.
అయినా మీ దగ్గర చెప్పకూడని సీక్రెట్స్ నా దగ్గర ఏమున్నాయి? మీరు మరీ మాట్లాడతారు. మరి నీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి? మీరు కొనుకొచ్చిన ఏసీ పనిచేస్తలేదు, అందుకే ఈ చెమటలు పడుతున్నాయి. మరి లేకపోతే ఏంది? నేను మీరు వచ్చే వరకు వాకింగ్ చేసినాను. ఈ టైంలో నేను వాకింగ్ చేయడం చాలా అవసరమని డాక్టర్ చెప్పినాడు, అందుకే చెమటలు పట్టినాయి. అవునా, సారీ స్వప్న. నువ్వు ఇంకా ఎందుకో కంగారు పడుతున్నావు అనుకున్నాను. మీకేమి, మీరు మస్తుగా అనుకుంటారు. అవును, నా కోసం ఏం తెచ్చినారు? ఏం తీసుకొచ్చలేను. మరి నా మీద ఎక్కలేని ప్రేమ ఉన్నట్టు ఫోన్ చేసి మరి అడిగినారు, కానీ ఏం తేకుండా ఒట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చినారా? కనీసం ఫ్రూట్స్ అన్న తీసుకొని రావచ్చు కదా. వచ్చి రాగానే నీ మీద ప్రేమ కంటే నీ కడుపులో ఉన్న బిడ్డ పైన ప్రేమ ఎక్కువ అనడం కాదు. నీ బిడ్డ కోసం ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. ఈ ప్రేమలన్నీ పైన పైన మాటల్లోనే ఉంటాయి, చేతుల్లో మాత్రం ఉండవు. అలిగినావా? నీకు పొద్దున ఫోన్ చేసి అడిగినాను నీకేమన్నా కావాలా అని. నువ్వే ఏం చెప్పలేవు, అందుకేం తీసుకురాకుండా వచ్చినా. అంటే అడుగుతూనే తెస్తారా, లేకపోతే తేరా? ఎందుకు స్వప్న అంత కోపం? నువ్వు ఇట్లా అంటావని నాకు తెలుసు. ఎలాగో డాక్టరు నిన్నే ఒకసారి చెకప్ కి తీసుకొని రావాలి అన్నాడంట కదా. అత్తయ్య చెప్పింది రేపు నేనే తొలుకొని పోతా. మాటకి ఈ రోజు తొలుకొని పోయేవాణ్ణి, కానీ అత్తయ్య గుడికి పోదామంటుంది. నీ పేరు మీద ఏవో పూజలు చేపిస్తదంట, అందుకు డాక్టర్ దగ్గరికి రేపు తొలుకొని పోతలే. నీకు కావాల్సినటువంటి రేపు కొనుక్కో, ఎంత ఖర్చైనా పర్లేదు. ఇంత షాక్ ఇచ్చినాడేంది? ఈయన దొలుకొని పోతే ఇంకేమన్నా ఉందే? స్కానింగ్ అంటాడు, టెస్ట్లు అంటాడు, రిపోర్ట్ అంటాడు. లేని కడుపుకి అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అడ్డంగా దొరికిపోతా. ఎట్లయినా సరే రేపు తప్పించుకోవాలి. ఏమైంది స్వప్న? నేను బానే ఉన్నా, ఇప్పుడప్పుడే డాక్టర్ దగ్గరికి అవసరం లేదు. అందులో మీరు ఆఫీస్కి లీవ్ పెట్టుకొని మరీ వచ్చినారు. మీకెందుకండి శ్రమ? నేను వీలు చూసుకొని మా అమ్మని తొలుకొని పోతలే. నాకేం శ్రమ లేదు. నా భార్య గురించి, నా బిడ్డ గురించి నేను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ఏం పర్లేదు, కావాలంటే ఇంకా 2 రోజులు లీవ్ పెడతా. అది కాదండి. నువ్వేం చెప్పొద్దు. ఇంకా అత్తయ్య గుడికి పోదామని చెప్పింది, నువ్వు తొందరగా రెడీ అవ్వు. సరే, రేపు మాత్రం నన్ను ఆ దేవుడే కాపాడాలి. అవని, చెప్పండి. ఒంటరిగా మేడపైన ఏం చేస్తున్నావు? ఏం లేదండి, కొంచెం చల్లగాలి కోసం వచ్చిన. అవును, మీరెందుకు వచ్చినారు ఇడికి? నీకోసమే. నీకే ఒకటి చెప్పాలి. ఏందో చెప్పండి. అమ్మ స్వప్నని బావని గుడికి తొలుకొని పోతుంది. అమ్మకేదో మొక్కుందంట, అందుకు వాళ్ళతో పాటు మనల్ని కూడా రమ్మంటుంది. మనిద్దరి పేరు మీద కూడా ఏవో పూజలు చేపిస్తదంట. మరి మీరేమన్నారు? నేనేమంటా సరే అన్నాను. అయితే గుడికి మీరే పోండి, నేను మాత్రం రాను. ఎందుకు రావు? ఎందుకు రావాలి? కూలిపోయే కాపురానికి గుళ్ళు, గోపురాలు, పూజలు, పురస్కారాలు ఎందుకండి? ఊకే టైం వేస్ట్ చేసుకోవడం తప్ప. మన కాపురం కూలిపోతుందని మనకు తెలుసు, కానీ మా ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా. మరి వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలి? కర్త, కర్మ, క్రియ అన్ని నడిపించేది మీరే కదా, మీకు తెలియదా ఏం చెప్పాలో? అన్ని నన్ను అడిగే చేస్తారా మీరు? నువ్వేంది గుడికి రమ్మని నేనేదో అడిగినట్టు నా మీద కోపడుతున్నావు? మా అమ్మ నాకు చెప్పింది, అదే నీకు చెప్తున్నా. మీకు నిన్న రాత్రి చెప్పిన, నాకు వీలైనంత దూరంగా ఉండమని. మీరు ప్రతిదానికి నా దగ్గరకు వచ్చి అడగాల్సిన అవసరం లేదు. ఇంతవరకు మీరు తీసుకున్న చనువు చాలు, నేను ఇచ్చిన చనువు చాలు. ఏమన్నా అవసరమైతే అత్తయ్యనే వచ్చి అడుగుతుంది. ప్రతిదానికి మీరు రావాల్సిన అవసరం లేదు. నేను మా అమ్మకి ముందే చెప్పినాను, అవని నా మాట వినదు, నువ్వే పోయి చెప్పు అని. మా అమ్మ వింటే కదా నువ్వు ఇట్లా మాట్లాడతావని నాకు ముందే తెలుసు. తెలిసి కూడా నీ దగ్గరకు వచ్చి అడిగినా చూడు, ఫస్ట్ నాకు బుద్ధి లేదు. అయినా నాకు కూడా నీ దగ్గరకు వచ్చి మాట్లాడాలని కోరికేం లేదు. నీకు వీలైనంత దూరంగా ఉండాలని నాకు కూడా ఉంది, కానీ ఏం చేస్తావు, నా కర్మ. నీతో మాట్లాడక తప్పట్లేదు. మీరు అంత ఇబ్బంది పడుకుంటూ నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నాతో ఏమైనా పని ఉంటే ఇంట్లో వాళ్ళే వచ్చి మాట్లాడతారులే. ఇంకా మీరు పోవచ్చు. పోక ఈయన్నే ఉంటామా? మీకే కాదు పౌరుషాలు మాకు కూడా ఉంటాయి. ఈ నరకంలో ఇంకా ఎన్ని రోజులు ఉండాలో ఏమో. ఇష్టమైన వ్యక్తిని ఎదురుగా పెట్టుకొని వాళ్ళతో కోపంగా మాట్లాడడం ఎంత కష్టమో, కానీ కష్టమైన తప్పదు. అరే, ఆవిడతో మాట్లాడినావా? గుడికి రావడానికి ఒప్పుకేయిందే? నేను చెప్తే విన్నావా నువ్వు? నేను చెప్తే నా మాట వినదు, నువ్వే పోయి అడుగు అని చెప్పినా నీకి. ఇప్పుడు ఏమైందిరా? ఇంత కవని ఏమనింది? ముఖం మీదనే చెడామడ నోటుకొచ్చినట్టు మాట్లాడింది. నిన్నటి వరకు బానే ఉన్నారు కదరా ఇద్దరు. ఉన్నట్టుండి ఏమైంది మీకి? అవని నోటికొచ్చినట్టు మాట్లాడే రకం కాదు. ఆయన గాని మాట్లాడిందంటే మీ మధ్య ఏదో పెద్ద గొడవ జరిగినట్టుంది. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి.
నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.